ఆ తర్వాత పత్తిగారితో పరిచయం నా జీవిత గమనాన్ని మార్చింది. వారికి సెక్రటరీగా ఉంటూ ఎన్నో సేవలు అందిస్తూ ఈ కార్యక్రమంలో మునిగాను. మన ప్రియతమ నాయకులు స్థానిక ఎమ్మెల్యే శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి గారు వేదికపైకి వస్తున్నారు. వారికి సాధారణంగా ఆహ్వానం పలుకుదాం. గట్టిగా చప్పట్లు కొడితే వారు వేదిక దగ్గరికి వస్తారు. ఈరోజు మన భాగ్యం గురువుగారి సమక్షంలో ధ్యానం చేసే మహాభాగ్యం మనము పొందాం. బోధను పట్టణంలో పుట్టి మన ప్రాంతంలో జన్మించి ఈరోజు ప్రపంచానికి ధ్యాన గురువు అయిన ఆ మహానుభావుని యొక్క సమక్షంలో ధ్యానం చేసుకునే మహాభాగ్యం. మరి శాసనసభ స్పీకర్గా ఉంటూ ఎన్నో మా కార్యక్రమాల్లో పాల్గొంటూ మాకు నిరంతరం మా కార్యక్రమంలో పాల్గొంటున్న పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా పిఎస్ఎస్ మూమెంట్ తరపున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గట్టిగా చప్పట్లతో వారిని వేదికపై ఆహ్వానించుకుందాం. స్వామి శరణం. మన గౌరవనీయులు మా అన్నగారు ప్రీతం నాయకులు శాసనసభాపతి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్న గారికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కార్యక్రమానికి స్వామివారు వచ్చారు. స్వామి శరణమయ్య. ఎంతో శుభదినం. ఈరోజు కన్నుల పండుగ జరుగుతున్నటువంటి ఈ సర్వాత్మ పిరమిడ్ ధ్యాన చైతన్య మహా ఉత్సవానికి మనం యజ్ఞం అనుకున్నాం. కొందరు యజ్ఞం అనుకున్నారు. ఇది ధ్యానం శ్వాస మీద ధ్యాస. మన మనసులో, మన శరీరంలో గాలి ఎలా పోతుంది, బయటకు ఎలా వస్తుంది, ఇదే ధ్యాన మహోత్సవ కార్యక్రమం. ప్రతి మనిషి గాలి లేని బతకలేడు, భోజనం లేని బతకలేడు. సూర్యుడు చంద్రుడు ఎట్లాగో మనం కూడా అంతే. కాకపోతే మనం తెలుసుకునేది ఏంటంటే మన శ్వాస ప్రక్రియను గుర్తుపెట్టుకొని, శ్వాసను అనుసంధానం చేసుకొని, శ్వాస ద్వారా మనం ధ్యాస పెట్టుకొని మన జీవితానికి మనం కరెక్ట్గా చేసుకుంటే మన శరీరంలో 72,000 నాడులు ఉన్నాయి. దాంట్లో ప్రజెంట్గా పనిచేస్తున్నాయి 35,000 నాడులే. అవన్నీ క్లియర్గా పనిచేయాలంటే మనం ధ్యానం చేయాలి. శ్వాసని ఎలా తీసుకోవాలి, ఎలా రావాలి. దీనికి మా అన్నగారు ఎంతో అదృష్టం మాది. నా ఎంబడి ఇప్పటికీ 35 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దీక్షలో కూడా ఎన్నంటి ఉండి అన్ని విధాల సహసహకారాలు అందిస్తున్నటువంటి మా అన్నగారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా అన్నకి 24 గంటలు సరిపోవు, 32 గంటలు ఇంకా సరిపోతుంది. ఎందుకంటే ఆయన మనసంతా పని మీద, చిత్తం మీద, మన కాన్స్టిట్యున్సీ మీద, మన రాష్ట్రం మీద చాలా ఉంది. మరి వారు కూడా ఆ తల్లిదండ్రుల ఆశీర్వాదం, శబరిమాత ఆశీర్వాదం, అయ్యప్ప ఆశీర్వాదం, మా గురుదేవుల ఆశీర్వాదం దాంతో ఉంటూ ముందుకు ఇంకా దైవిక కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. మరి వారు కూడా శిరస్సు వంచి మా అన్నగారికి నమస్కరిస్తున్నాను. స్వామిశరణం. గురుగారు మన శాసన సభాపతి గారికి మనం రుణపడి ఉన్నాం. మన గ్రామ పెద్దలు, మన ప్రభుత్వం పెద్దలు వారికి నా యొక్క సహస్రకోటి నమస్సమాన్యులు. ధ్యానం ఎక్కడ ఉంటుందో అక్కడ అన్నీ ఉంటాయి.
ధ్యానం ఉన్న చోట పరమాత్ముడు ఉంటాడు, ధ్యానం లేని చోట పరమాత్ముడు ఉంటాడు. ధ్యానం ఉన్న చోట పరమాత్మ ఉంటుంది, సర్వాత్మ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ సర్వాత్మ ఉన్నాడు. శ్వాస మీద ధ్యాస అంటే పరమాత్మ మీద ధ్యాస, ఇది ఎల్లప్పుడూ ఉంటుంది. శ్వాస మీద ధ్యాస పరమాత్మ మీద ధ్యాస. ఇంతవరకు మనం ధ్యానం చేసాం, ఎంతో బాగా చేసాం. ఆ ధ్యానం వల్ల పరమాత్ముడు వచ్చాడు, పరమాత్మ మీద మనం ధ్యానం చేసాం. ఆ పరమాత్మ సంతోషిస్తాడు. ఈ శ్వాస మీద ధ్యాస, ఈ ధ్యానం అందరినీ పరమాత్మ దగ్గరికి తీరుస్తుంది, వసుదైక కుటుంబకంగా మారుస్తుంది. వసుదైక కుటుంబంగా కావాలంటే దానికి మార్గం ఒకటే, శ్వాస మీద ధ్యాస. ఈ గ్రామ పరిసరాల్లో పుట్టిన నేను ఈ గ్రామం యొక్క బోధనలో పుట్టిన నేను ఈరోజు మన బాన్సువాడ పట్టణంలో కాక భారతదేశంలోని పట్టణాల్లోనే కాక ప్రపంచంలోని పట్టణాలు అన్నింటిలో కూడా మన బోధన పట్టణపు వాల్యూ తెలిసేటట్టుగా చేసినందుకు గర్వపడుతున్నాను. ఈ యొక్క నేను బోధన పట్టణం వాసిని, నిజామాబాద్ జిల్లా వాసిని, మన జిల్లా వాసిని. ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది. మన గ్రామంలో అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేసుకుని, ముఖ్యంగా శాసనసభ నాయకులు, లీడర్ వాడి స్వగ్రామమైన బాన్సువాడలో చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. వారికి నా థ్యాంక్స్. ఇంత చెప్పుకున్న తక్కువే. థ్యాంక్స్ స్వామీజీ. ఈరోజు మీరు రావడం చాలా అద్భుతమైన విషయం. ఈరోజుటి ఈ సభలో నేను చూడలేదు, పక్కన మా మిత్రుడు నాతో పాటు శబరిమల యాత్రలు వస్తూ మహాపాదయాత్ర చేస్తున్నటువంటి గురువినయ స్వామి గారికి, మీరు సొసైటీ ప్రెసిడెంట్ శ్రీధర్ స్వామికి, అదేవిధంగా మా అన్నైనటువంటి జిల్లా సమన్వయ కమిటీ అంజిరెడ్డి స్వామి వారికి స్వామి శరణం. ఈ ధ్యానం గురించి మా వినయ్ గురుస్వామి కూడా ఎన్నోసార్లు చెప్పాను. యాత్రలు చేస్తున్నాం, యాగాలు చేస్తున్నాం, కార్యక్రమాలు చేస్తున్నాం, కానీ ధ్యానం చేయట్లేదు. ధ్యానం ద్వారా మనం ఎన్నో అనుభవాలు ఉన్నాయి, మరి అనుభవాలు కూడా నేర్చుకోవాలని చెప్పాను. మరి వారు కూడా మాతో పాటు ధ్యానంలో వస్తున్నారు. మరి వారు కూడా 2 నిమిషాలు ధ్యానం గురించి మాట్లాడి తదుపరి మేము కార్యక్రమం చేసుకుంటాం. స్వామి శరణం. ఈనాటి ధ్యాన చైతన్య మహాయాగంలో పాల్గొనుకుంటున్న బ్రహ్మశ్రీ పితాసమనులు పత్రిజీ గారికి పాద నమస్కారం చేస్తూ, మరి మంచి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు, పూజ్యులు, రాష్ట్ర శాసనసభాపతి, మన శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, మమ్మల్ని మంచి దారిలో నడిపిస్తున్నటువంటి మా గురువర్యులు
పెద్దలు బెజగం శంకర్ స్వామికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మరి ఈనాటి ఈ మహత్తరమైనటువంటి ధ్యాన కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి అమ్మ స్వాములకు, అయ్య స్వాములకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మీకు నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నిజంగా ఎంతో శుభదినం. మన బాన్స్వాడ పట్టణంలో మరి ఇంత పెద్ద ఎత్తున, ఇంత రంగరంగ వైభవంగా బాన్స్వాడ పట్టణ చరిత్రలోనే మొట్టమొదటి ధ్యాన కేంద్రాన్ని నిర్వహిస్తున్నటువంటి కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున మళ్ళొక్కసారి బాన్స్వాడ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ధ్యానం అంటే నిజంగా ఒక శూన్యం. మరి ఇందులో మంత్రం, తంత్రం, జంత్రం, తపం, జపం ఏది ఉండదు. మనం కళ్ళు మూచుకొని మన శ్వాసను తీసుకోవడం, వదలడం, దాని మీదనే మనకు ధ్యానం మీద ఏకాగ్రత వచ్చేటటువంటి విషయాన్ని మరి పెద్దలు పూజ్యులు, మరి ప్రపంచం మొత్తం కూడా ఎదురు చూస్తున్నటువంటి పెద్దలు పత్రిజీ గారు ఇచ్చినటువంటి మహాప్రసాదమే ఈ ధ్యానం అని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. నిజంగా మనం చాలా అంటే చాలా అదృష్టవంతులం. ఎందుకంటే ప్రపంచం మొత్తం గుర్తించినటువంటి వ్యక్తి, మహానుభావుడు మన పక్క గ్రామమైనటువంటి బోధన్ పట్టణం నిజామాబాద్ జిల్లాలో జన్మించిందంటే ఇంతకంటే మించిన సంతోషం ఇంకోటి ఉండదని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాం. అదే మనకిచ్చినటువంటి భగవంతుని మహాప్రసాదం. మరి వారు నిస్వార్థమైనటువంటి ఈ ధ్యాన కేంద్రాన్ని వారొక్కరే అనుభవించకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రతిరోజు మనం పడుతున్నటువంటి టెన్షన్స్, మనం పడుతున్నటువంటి బాధలను తొలగిపోయే మార్గం ఏదంటే ధ్యానం ఒకటే అని చెప్పేసి మరి రుజువు చేసినటువంటి మహానుభావులు పెద్దలు పత్రిజీ గారని. మరి ఇంతకుముందు నేను బయట ఉండి విన్నాను. మరి జూనియర్ గద్దార్ గారు చెప్పినటువంటి విషయం నిజంగా నేను వారికి చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ముఖ్యంగా ఈ శరీరము మరి ఆత్మ అనేది గుర్తించేదందుకు ఈ మార్గంలో వచ్చిందంటే ప్రత్యేకంగా వారు ఒక మహాశక్తిగా ఇదవుతున్నారని చెప్పేసి తెలియజేసుకున్నాను. ఎందుకంటే అస్సలు మానవుడు తెలుసుకోవాల్సినటువంటి మూడే విషయాలు ఉన్నాయి. ఈ జీవిత రహస్యానికి మూడే విషయాలు ఉన్నాయి. ఒకటి, నేను ఎక్కడి నుంచి వచ్చినా. రెండోది, నేను ఏం చేయడానికి వచ్చినా. నేను మళ్ళీ ఎక్కడికి పోతున్నా. ఎక్కడి నుంచి వచ్చినా, ఏం చేస్తున్నా, మరి నేను ఏడికి పోతున్నా. ఈ మూడు విషయాలకి ఇట్లా మానవునికి తెలిసినట్లయితే ఈ జీవిత రహస్యం పూర్తిగా తెలిసినట్టు అవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఆత్మ విషయాలలోకి వెళ్తే అదొక మహా చరిత్ర. దాన్ని తీయాలంటే తీసేంత మన శక్తి మన దగ్గర లేదు. పెద్దలు పూజ్యులు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, డిసిసిబి బ్యాంక్ అధ్యక్షులు పెద్దలు పోచారం భాస్కర్ రెడ్డి గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన బాన్స్వాడ ఎంపీపీ అధ్యక్షులు దొడ్ల వెంకటరామరెడ్డి గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. మరి ధ్యానం విషయంలో మరి మా బాన్స్వాడలో మరి కొద్ది రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, మా గురుస్వామి గారు మరి ఎంత చైతన్యం చేస్తున్నారంటే వారి ముందట. ఎందుకంటే మా గురుస్వామికి వారు నడవాలంటే కూడా ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నప్పటికి కూడా మరి చాలామందిని
ఈ మార్గంలోకి తీసుకురావాలనేటటువంటి సంకల్పం చేసుకొని మరి వారి కొడుకు సమానులు వారి మన్మన్ సమానులైనటువంటి కార్యకర్తలను జమ చేసుకొని ఈరోజు ఇంచుమించు మరి మన బాన్స్వాడ నియోజకవర్గం జూకల్ నియోజకవర్గాన్ని ప్రతి గడప గడపకు ఈ ధ్యాన కేంద్ర పాంప్లెట్ను అందజేసినటువంటి ఘనత మా శంకర్ స్వామికి దక్కుతుంది. మరి ఇంత పెద్ద ఎత్తున మరి ఇక్కడికి భక్తులను తరలించి మరి పెద్దలు పూజ్యులు మన పత్రిజీ గారి దర్శనం చేపించిందంటే మేము చాలా మా గురుస్వామికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మహత్తరమైనటువంటి కార్యక్రమం చేసి ధ్యానం మీద ఎలా పోవాలి అనేటటువంటి విషయాన్ని ఈరోజు క్లుప్తంగా తెలియజేస్తున్నందుకు మళ్ళొక్కసారి ఈ కార్యవర్గాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి చాలా సమయం ఇది ఉంది కాబట్టి మరి వారికి నాకు ఇచ్చినటువంటి సమయాన్ని మరి దీంట్లో తప్పులు ఉంటే క్షమించాలి, మంచి ఉంటే స్వీకరించాల్సిందిగా మళ్ళొక్కసారి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్. జై స్వామి శరణం. ఈరోజుటి ధ్యాన మహోత్సవ కార్యక్రమానికి గౌరవనీయులు పూజ్యులు మన స్పీకర్ స్వామి శాసనసభ సభాపతి స్పీకర్ గారు కూడా మన యొక్క అమూల్యమైనటువంటి మన ధ్యానం గురించి ఎన్నో విషయాలు మనకు చెప్తారు. స్వామివారు కూడా గతంలో మా వెంబడి ధ్యానం కూడా చేశారు. మా స్వాములు కూడా ధ్యానం చేయించారు. ధ్యానం ద్వారా స్వామివారు మనకు అమృతమైనటువంటి విషయాలు చెప్పాలని తెలియగొడుతూ స్వామి శరణం. స్వామి శరణం. బాన్స్వాడ పట్టణమే ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా తయారైంది. ఇది గర్వంగా మనం చెప్పుకునేటువంటి గొప్ప అంశం. ఆడబిడ్డలైనా మగవారైనా రకరకాల ఆధ్యాత్మికమైనటువంటి భావనతో ప్రతినిత్యం ప్రత్యక్షంగా పరోక్షంగా గొప్ప గొప్ప ధ్యానానికి మించినటువంటి జ్ఞానాన్ని సంపాదించినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. అలాంటి బాన్స్వాడ పట్టణంలో శంకర్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో వారి ఆహ్వానం మేరకు మనందరినీ ఉత్తేజపరచటానికి ధ్యానం గురించి మనలో చాలామందికి తెలిసినప్పటికీ ఇంకా తెలియజేయటానికి ఇక్కడికి వచ్చినటువంటి శ్రీ శ్రీ ధ్యాన గురువు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ డాక్టర్ సుభాష్ పత్రిజీ గారికి మనందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మమ్మల్ని ఆహ్వానించినటువంటి శంకర్ గురుస్వామి గారికి, వినయ్ గురుస్వామి గారికి, అంజిరెడ్డి గారికి, మున్సిపల్ చైర్మన్ గంగాధర్ గారికి, బద్యనాయక్ గారికి, నా కుమారుడు ఉభయ జిల్లాల బ్యాంక్ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి గారికి, ఆ చివరిలో ఉన్నటువంటి మార్కెట్ కమిటీ అధ్యక్షులు బాలకృష్ణ గారికి, బుడిమి సొసైటీ అధ్యక్షులు శ్రీధర్ గారికి, మేము వేదిక మీద ఉన్నప్పటికీ మాకంటే జ్ఞానులు ముందున్నారు. మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియపరుస్తా ఉన్నాను. బాన్స్వాడ పట్టణంలో పత్రిజీ గారి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ఇప్పుడు కొనసాగుతూ ఉంది.
ధ్యానం గురించి నాలాంటి వారికి కొద్దిగా తెలిసిన, నాకంటే ఎక్కువ ధ్యానం గురించి తెలిసినటువంటి మహానుభావులు మా అక్క చెల్లెలు అన్నదమ్ములు నా ముందున్నారు. మరి మీ ముందు నేను ఏం మాట్లాడాలి? ధ్యానంలో, భక్తిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందినటువంటి మీ ముందు నేను బాలశిక్ష చదివితో ఏం మాట్లాడాలి? నేను మాట్లాడకంటే ముందుగా క్షమించాలి. నాకు ధాన్యం కొనుగోలు కేంద్రాల యొక్క ప్రక్రియ కొనసాగుతూ ఉంటే మొత్తం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలకు పర్యటించి రావడంతో సమయానికి ఇక్కడ రాలేకపోయినందులకు మీ అందరికీ నన్ను క్షమించవలసిందిగా ముందుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. భగవద్గీతలో కూడా ధ్యాన యోగం ఉంది. 18 యోగాలలో అదొక యోగం. మందుతో, శస్త్రచికిత్సతో, వైద్యంతో నయంగా అన్నటువంటి రోగం ఈ ధ్యానంతో నయమవుతుంది. దానికి ఒక పవిత్రత ఉంది. ధ్యానానికి ఏదేమి మంత్రం కాదు, జంత్రం కాదు. కనబడటానికి ముందు ఏముండదు. కానీ ధ్యానం చేసే వ్యక్తికి చిత్తశుద్ధితో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మనం ధ్యానం చేస్తే ప్రపంచమే మన ఎదురు కనబడుతుంది. ప్రపంచమే. కానీ ఎవరైతే ధ్యానం చేసేటప్పుడు మన మనసు చాలా చంచలమైన మనసు, పరిగెత్తని ఉంటుంది. ఏం ఆలోచించకుండా, ఎటు మనసును తిప్పకుండా కూర్చుందాం ప్రయత్నం చేస్తాం. ఇక మాలాంటి వ్యక్తులకు ఆ ఊరికి ఆడ ఏం చేయాలి, ఈ ఊరికి ఆడ ఏం చేయాలి, శంకర్ గురుస్వామి గారు ఏం చెప్పారు పొద్దున, మనసు పరిగెత్తుంటుంది. ఆ మనసును పట్టుకునే ప్రయత్నం చేస్తుంటాం. ఆ మనసును పట్టుకునే ప్రయత్నం చేసి మనసును పరిగెత్తకుండా ఖచ్చితంగా నా శ్వాసను ధ్యాస మీద ఉంచేటువంటి ధ్యానమే ఇది గొప్ప ధ్యానం. అంతకంటే మించి ఇంకేం లేదు. మరి పత్రిజీ గారు ఏమనుకోకపోతే ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. బహుశా మీరు కూడా వెళ్ళే ఉంటారు. శంషాబాద్ దగ్గర కన్నయ్య అని ఒక గ్రామం ఉంది. అక్కడ శాంతివనం ఉంది. మాలాంటి ఆడబిడ్డలు, అక్కజనులాగా అక్కడ 1500 ఎకరాల స్థలం తీసుకున్నారు వాళ్ళు. ప్రతినిత్యం ధ్యానం జరుగుతుంది అక్కడ. మొన్న 3-4 మాసాల క్రితం అనుకుంటాను, లేకుంటే ఒక 6-7 మాసాల క్రితం గౌరవ రాష్ట్రపతి గారు వచ్చి 50,000 మంది ఒకేసారి ధ్యానం చేసేటువంటి ప్రాంగణాన్ని కట్టారు అక్కడ, ధ్యాన మందిరం. మోర్ దెన్ 50,000 పీపుల్ కెన్ సిట్ ఎట్ వన్స్. అది రాష్ట్రపతి గారు ప్రారంభం చేశారు. అంతకుముందు కూడా నన్ను ఆహ్వానించారు అక్కడికి. నేను వెళ్ళా 3-4 సార్లు. అరగంట ధ్యానం చేశాను. మన మనసును లగ్నం చేసుకొని ఏకాగ్రతతో మనం ధ్యానం చేస్తే నేను గమనించాను, మనసును బాగా బంధించి, మనసును పరిగెత్తకుండా బంధించి మనం ధ్యానం చేస్తే, అరగంటలో ధ్యానం చేస్తే చక్కటి నిద్ర వస్తుంది. చివరిలో నిద్ర వచ్చేస్తుంది. నిద్ర వచ్చిందంటే అది నిజమైన ధ్యానం లెక్క. నేను అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నాను. ఇది నేను అక్కడ కూడా గురువులు ఉన్నారు. వారి సమక్షంలో
ధ్యానానికి ఒక సమయం అనేది ఏం లేదు. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో, పరిశుద్ధమైనటువంటి ప్రాంతంలో ధ్యానాన్ని మనము మొదలుపెట్టినప్పుడు మనం కూర్చుండే స్థలం, కూర్చుండే ప్రదేశం చాలా చక్కగా పరిశుద్ధమైనటువంటి వాతావరణం కలిగి ఉండాలి. అప్పుడే ధ్యానానికి ఒక పవిత్రత వస్తుంది. ధ్యానం ఏముంది? ఈ ధ్యానం అనేది అదే మంత్రం కాదు కదా. ఇంగ్లీష్లో మెడిటేషన్. ఇది ఇప్పుడు చాలా దేశాల్లో చేస్తున్నారు మెడిటేషన్. ఒక భారతదేశానికి పరిమితం కాలే. చాలా దేశాల్లో మంచి మంచి మహారాజులు, మంచి మంచి పొలిటీషియన్స్, ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు ఈ ధ్యానాన్ని చేస్తున్నారు. అంటే ధ్యానం వల్ల కలిగేటువంటి లాభాలు చాలా ఉంటాయి కాబట్టి దాన్ని అనుసరిస్తున్నారు. నేను అప్పుడప్పుడు హైదరాబాద్లో ఈ మధ్యన కరోనా వచ్చిన తర్వాత, అంతకంటే ముందు చాలా తక్కువ చేసేవాడిని. ఈ కరోనా పుణ్యమాన్ని కొద్దిగా ఎక్కువ చేసిన, సమయం దొరికింది కాబట్టి ఒక 15-20 నిమిషాలు కూర్చుండేవాడిని ఏకాగ్రత. ఇట్లా ప్రశాంతంగా స్నానం చేసి పూజ గదిలోకి వెళ్ళి పూజ చేసి, కొద్దిగా సువాసన కూడా ఉండాలి. మనం ధ్యానం చేసేటప్పుడు మన రూము సువాసనతో కూడి ఉండాలి. ఒక కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఒక చీకట్లాగా ఉండాలి గది. మరి వెళ్తురు ఉండొద్దు, డిస్టర్బెన్స్ ఉండొద్దు. ఈ డిస్టర్బెన్సు ఎవరు వచ్చి రూమ్లో తలుపు కొట్టి డిస్టర్బ్ చేసి, దానివల్ల సీరియస్నెస్ రాదు, చెడిపోతాం. కాబట్టి పత్రిజీ గారు బోధన వాసి అయినా వారు అక్కడ కడతాలా, నేను ఒకసారి వెళ్ళాను కడతాలకి. పిరమిడ్ నిర్మించారు. అంటే విల్ పవర్ ఎట్లుంటుందంటే, మన ఇంట్లో 10 మందికి వంట చేస్తేనే వంటశాలలో 1-2 ఈగలు కనబడతాయి. 1-2 తప్పనిసరిగా మనం ఎంత శుభ్రంగా ఉంచుకున్నా కనబడతాయి. అక్కడ పిరమిడ్ ఆ కడతాల్లో వచ్చిన వేల మందికి, లక్షల మందికి భోజనం ప్రిపేర్ చేస్తే, తయారు చేస్తే నేను గంట సేపు తిరిగి చూసిన, ఒక్క ఈగ లేదు, ఒక దోమ లేదు. అది శక్తి. ధ్యానానికి, ధ్యాన మందిరానికి ఉన్నటువంటి శక్తి అది. గంట సేపు తిరిగి చూశాను నేను. అంత ధ్యానానికి ఆ పవిత్రత అనేది కలుగుతుంది. మా అక్కజల్లు ఇక్కడ ఉన్నారు. ఇందులో చాలామంది ధ్యానం చేసేవాళ్ళు ఉన్నారు. మా అన్నదమ్ములు ఉన్నారు, చాలామంది చేసేవారు ఉన్నారు. అన్నిటికంటే మించింది పత్రిజీ గారు మా బాన్సువాడ పట్టణం ఎట్లా తయారైందంటే, ఇట్లాంటి అమ్మాయిలు చిన్నపిల్లల కాడికి వెళ్ళి ముసలి పండు వరకు ఆధ్యాత్మికంగా బాగా పెరిగిపోయింది, భక్తి బాగా పెరిగిపోయింది. ఇక్కడ మంచిని పోషించి, మంచితనానికి విలువలిచ్చి, మానవత్వాన్ని కాపాడేటువంటి శక్తి ఆధ్యాత్మికంగా వస్తుంది మనిషికి. ఎప్పుడైతే భగవంతుని పూజించడం, ధ్యానం చేయడం ఇవన్నీ ఎప్పుడైతే చేస్తామో మన నడిచే మార్గం కూడా అదే విధంగా ఉంటుంది. చెడు మార్గంలో పోదు. చెడు మార్గంలో పోనీయది కూడా లాక్కొస్తుంది. అటువంటి పట్టణం బాన్సువాడ పట్టణం. అది గత 10 సంవత్సరాలుగా అయితే ఇంకెక్కువైంది. చాలా గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం అయింది. ఇలా తెలంగాణలో ఒకవేళ ఆధ్యాత్మిక కేంద్రంలో ఏది నంబర్ 1 అనుకుంటే బాన్సువాడ పట్టణమే నంబర్ 1గా వస్తుంది.
అంత చక్కటి కేంద్రంగా బాన్స్వాడ పట్టణం తయారైంది. మీకు అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు. ఈ ధ్యానం వల్ల మనశ్శాంతి కలుగుతుంది, శక్తి వస్తుంది, జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానంతో అన్నీ పెరుగుతాయి. ఎప్పుడైతే మనిషి జ్ఞానం సంపాదన అవుతుందో ఆ జ్ఞానమే అన్నిటికీ మూలకమవుతుంది. అలాంటి ధ్యానాన్ని మా అందరి చేత ఇంకా పగడబందిగా చేయించే విధానం మాకు బోధించటానికి ఇక్కడికి వచ్చినటువంటి పత్రిజీ గారికి నా తరపున, మీ అందరి తరపున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఇంకా మాట్లాడవలసిన వారు ఎవరు ఉన్నారో, ఇంకా చెప్పేవారు చాలామంది ఉండొచ్చు. ఇక్కడ హాజరైనటువంటి సోదరిమణులకు, పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. స్వామి శరణం. ఇవాళ మీ చేతుల మీద, స్వామి శరణం. చేతుల మీద అన్నగారు చెప్పినటువంటి అమృతమైన విషయాలు కృతజ్ఞత తెలియజేస్తూ, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మరి శ్వాసను అనుసంధానం చేసుకొని మన జీవితాలను పొలగింపజేసుకోవాలని, మనమందరము ఆయుష్ పెరిగి ఆరోగ్యవంతులమై మనం భాగ్యవంతులం కావాలని కోరుతున్నాను. మరి దీనిలో భాగంగా మా అన్నగారు భక్తివాడుగా. ఒక్క నిమిషం క్షమించాలి. అక్కడ నేను కన్నా విలేజ్కి వెళ్ళానమ్మా. హైదరాబాద్లో ఉద్యోగాలు, వ్యాపారం చేసుకునే వ్యక్తులు కూడా ఆ 1500 ఎకరాల్లో స్థలం కొని, ఆ స్థలంలోనే కొని ఇండ్లు కట్టుకొని కోటీశ్వర్లు. రోజు 5000 మందికి భోజనం చేస్తే వాళ్ళే వండుతారు, వాళ్ళే వడ్డిస్తారు. అక్కడ ఇంత ఇబ్బంది పడకుండా తర్వాత రకరకాల అక్కడ మిఠాయిలు తయారు చేస్తారు. అక్కడ వచ్చినటువంటి ఆడవారు స్వచ్ఛందమైనటువంటి సేవ ప్రతినిత్యం జరుగుతుంది అక్కడ. శాంతివనం ఓ 1500 ఎకరాలు అపార్ట్మెంట్ కట్టారు, ఇండివిజువల్ హౌస్ కట్టారు, విల్లాస్. అంటే ఆ 1500 ఎకరాలలో ఊరికే నేను తీసుకోలే, ఫ్రీగా డబ్బులు చెల్లించి స్థలాన్ని తీసుకొని వాళ్ళే సొంత ఇల్లు కట్టుకొని హైదరాబాద్లో వ్యాపారం చేస్తారు, నైట్ ఆట అక్కడ చేస్తారు. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తారు, నైట్ ఆట అక్కడ చేస్తారు. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తారు, వచ్చినటువంటి వారికి సేవ అక్కడ చేస్తారు, ధ్యానం చేసుకుంటూ. నేను 3-4 సార్లు వెళ్ళాను. వాళ్ళు సికింద్రాబాద్లో ధ్యానం ఒక శిబిరం పెడితే కూడా ఆ ధ్యాన శిబిరం కూడా వెళ్ళాను. చాలా గొప్పగా ఆర్గనైజ్ చేశారు. పత్రిజీ గారి పిరమిడ్ లాగానే అక్కడ కూడా చాలా పవిత్రత, చాలా బ్రహ్మాండంగా ఉంది. స్వామీజీ యొక్క పిరమిడ్ సందేశం విన్నాం. స్వామీజీ పిరమిడ్ సందేశం ఇచ్చించి ఆ యొక్క పిరమిడ్ గురించి, పవిత్రత గురించి చాలా చక్కగా చెప్పారు. వారికి ధన్యవాదాలు. ఇదే స్వామీజీని నేను ఫస్ట్ టైం చూడటం, ఫస్ట్ టైం కలవడం. చాలా బాగుంది స్వామీజీ. శాంతివనం గురించి చాలా చక్కగా చెప్పారు. శాంతివనం ధ్యానం యొక్క గొప్పతనం ఇంత అంత అని చెప్పతనం కదా, ఎంత ఉందో.
ఆ ధ్యానంలో ప్రవేశించిన వాడికి అంత గొప్పతనం కలిగజేస్తుంది. బోధన పట్టణంలో నుంచి బయలుదేరిన ఈ ధ్యానం ప్రపంచం అంతా చుట్టి తిరిగి మళ్ళీ బోధనకు వస్తుంది. చాలా చాలా థ్యాంక్స్. స్వామి శరణం. ఈరోజు మనం ఈ పిఎంసి ఛానల్ ద్వారా 4 కోట్ల ప్రజలకు ధ్యానం గురించి తెలుస్తుంది. ఈ మన బాన్స్వాడ పట్టణంలో మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ధ్యాన మహోత్సవ కార్యక్రమం ప్రారంభించినాం. మరి దీనికి అన్నగారు కూడా వచ్చి మమ్మల్ని అందరినీ ధ్యాన విషయాలు చెప్పారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మాకు దైవికంగా, భక్తిగా, భజనగా ఎన్నో విధాలు మాకు సహాయ సహకారాలు అందించినటువంటి అన్నగారికి కూడా వారి కుటుంబానికి ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుతూ, అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ధ్యాన మందిరం ఉంది. షిరిడి సాయిబాబా దగ్గర ధ్యాన మందిరం ఉంది. మరి యజ్ఞాలు, యాగాలు చేసుకుని గోపురాలు, ఆలయాలు కట్టుకున్న స్థలాలు ఉన్నాయి, పుణ్యక్షేత్రాలు. అదేవిధంగా మన యొక్క పుణ్యక్షేత్రం సోమలింగేశ్వర క్షేత్రం. ఆ సోమలింగేశ్వర క్షేత్రంలో శ్రావణ మాసంలో 21 రోజు మౌన ధ్యానం చేసి కార్యక్రమం, ఆ ఫంక్షన్ హాల్లో మేము కార్యక్రమం చేసినాము. బ్రహ్మాండంగా జరిగింది. మరి మాకు కూడా దయచేసి అన్నగారి చేతుల మీదుగా మాకు స్థలం ఇస్తే మేము కూడా పిరమిడ్ ధ్యాన మందిరం నిర్మింపజేస్తాం. మరి మీరు కూడా దానికి వచ్చి ధ్యానంలో కూర్చొని ఆ ధ్యానాన్ని మాకు అప్పచెప్పాలని, ఆ ధ్యానం మీరు కూడా చేయాలని, ఈ బాన్స్వాడ పట్టణంలో ఉన్న ప్రజలందరికీ అది ధ్యాన మందిరంతో పాటు లైబ్రరీ అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం. దానికి మీరు మాకు సహకరించి ధ్యాన మందిరం నిర్మింపజేయడానికి చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ధ్యానం వల్ల ఆరోగ్యాలు బాగుపడతాయి, అందరం బాగుపడతాము. ఈ పుణ్యక్షేత్రం సోమలింగేశ్వర స్వామి దక్షిణ కాశీగా పిలువబడుతుంది. దాంట్లో చాలా మహత్యం ఉంది. అక్కడ కూడా సప్త ఋషులు కానీ గుప్తంలో ఇంకా ధ్యానం చేస్తూనే ఉన్నారు. గుప్తంలో ఏ రూపంలో వచ్చి ఆ పరమేశ్వరుని దర్శనం కూడా చేసుకుంటారు. అది మా గురువులు చెప్పినటువంటి విషయాన్ని మీ ముందరికి తెలియజేస్తున్నాను. మరి దీనికి కూడా మీరు ఈ ధ్యానం కోసం మీరు సహకరించవలసిందిగా కోరుతున్నాను. మా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆర్మూర్, భీమ్గల్, కోరుట్ల, మెట్పల్లి, జైరాబాద్, రామాయణపేట్, రాయపాడ్, బోధన్, కోట్గీర్, పిట్లం, తిమ్మానగర్, మన బాన్స్వాడ పరిసర ప్రాంతాలు వచ్చినటువంటి మాస్టర్లు ఉన్నారు ఇందులో. ఇంకా మన బాన్స్వాడలో 50 గ్రామాలు తిరిగినాం 15 రోజుల నుంచి. ప్రతి ఒక్క గ్రామంలో ధ్యానం గురించి చెప్తూ, ధ్యానం గురించి పాంప్లెట్స్ పంచినాం. ఈ మహాయాగం తర్వాత ప్రతి గ్రామానికి వెళ్ళి శ్వాస మీద ధ్యాస ద్వారా మీరు ధ్యానం చేస్తూ మీ ఆరోగ్యాలు బాగుపడాలని కోరుకోవాలని చెప్పి మేము సంకల్పం పెట్టుకున్నాం. ఆ సంకల్పాన్ని మా కమిటీ ద్వారా, మీ ద్వారా మీ అందరూ కూడా మేము ధ్యానం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ధ్యానాన్ని చేస్తూ మన జీవితాలను తరించుకోవాలని కోరుతున్నాను. స్వామి శరణం, స్వామి శరణం. ధ్యానంలో కూర్చుంటాడు. మరి అటువంటి ధ్యానాన్ని మనం కూడా నేర్చుకొని, నేను కూడా ధ్యాన మందిరంతో పాటు లైబ్రరీ, ప్రశాంత కూర్చోటి ప్రకృతి వనం, మా ధ్యాన మందిరం ద్వారా చెట్లు నాటే కార్యక్రమాన్ని, చెట్ల వల్ల కూడా జీవం ఉంది కాబట్టి ఆ జీవితో అన్నీ మనకు ప్రాణవాయు ఇచ్చేది చెట్లే. మరి ఆ చెట్ల ద్వారా కూడా మనం పొందాలి, పక్షుల ద్వారా కూడా మనం పొందాలి. కాబట్టి ధ్యాన మందిరం కోసం మా సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని మీరు నెరవేర్చాలని మీకు మేమందరం, మా కుటుంబ సభ్యులు, మా ఆత్మస్వరూపం, మా బాన్స్వాడ ప్రజలం కూడా మీ అందరికీ విన్నవించుకుంటున్నా. దానికి మీ సహకారం అందించవలసిందిగా కోరుతున్నాను. 2003 నుంచి ఇప్పటి వరకు ప్రయత్నం చేస్తూ కొద్ది కొద్దిగా వచ్చాం. ఇక ముందు నుంచి కొద్దిగా ధ్యానంలో మేము ఎక్కువ వెళ్ళి పరమాత్మలో లీనం కావడానికి కోసం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. మరి దీనికి మీ సహకారం కావాలి. ఆ సహకారం చేయాల్సిందిగా మరీ విన్నవించుకుంటున్నా. స్వామి శరణం, స్వామి శరణం. ఈ రోజటి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నగారికి, శాసనసభ స్పీకర్ గారికి, సర్వాత్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి మా గురువు గారు వారికి సన్మానం చేయవలసిందిగా కోరుతూ విన్నవించుకుంటున్నాను. స్వామి శరణం. ఓం మంగళం ఓంకారమంగళం గురుమంగళం గురుపాదమంగళం. ఓం మంగళం ఓంకారమంగళం గురుమంగళం గురుపాదమంగళం. ఓం మంగళం ఓంకారమంగళం
గురుమంగళం గురు పాదమంగళం. అదేవిధంగా మన గౌరవనీయులు మన ఉభయ జిల్లాల మా భాస్కర్ రెడ్డి స్వామివారికి కూడా సన్మానం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను గురువారు చేతుల మీదుగా. అదేవిధంగా మన బాన్స్వాడ ప్రథమ పౌరుడు మన డాక్టర్ జంగం గంగాధర్ గారు కూడా స్వామివారి చేతుల మీదుగా సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. ఒక్క నిమిషం అక్కడ తీసుకెళ్ళి కంటిన్యూషన్ అట్లే మనం స్వామి శరణం. అదేవిధంగా మన గౌరవనీయులు బద్దా నాయక్ గారి కూడా సన్మానం చేయవలసిందిగా గురుగారి చేతుల మీదుగా సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా గౌరవనీయులు మన మార్కెటింగ్ చైర్మన్ పాత పాలు గారికి కూడా సన్మానం చేయవలసిందిగా గురుగారి చేతుల మీదుగా తీసుకొద్దిరా ఇక్కడికి రా. అదేవిధంగా శ్రీధర్ స్వామిట్రా అంజరెడ్డి స్వామి అన్నస్వామి గురుగారి చేతుల మీదుగా సన్మానం తీసుకోవాల్సి కోరుతున్నాను. దయచేసి ఏమనుకోవద్దు, రండి, స్వామి పెద్ద మనిషి ఉన్నాడు. అదేవిధంగా మన వినయ్ గురుస్వామి స్వామి అట్లా తీసుకోండి, పదండి. మాకు దైవిక కార్యక్రమాల్లో ఈరోజు ఇంత పెద్దగా చేయడం చాలా మా అదృష్టం. మరి ఇటువంటి విషయాల్ని మేము ఈరోజు దైవికంగా చేస్తున్నాం, మాకు సంతోషిస్తున్నాం. సంవత్సరం ఆత్మస్వరులందరికీ కూడా ఇక్కడ భోజన కార్యక్రమాలు ఉన్నాయి. ఎవరు కూడా వెళ్ళవద్దు, సంతృప్తిగా భోజనం స్వీకరించి ధ్యానము చేసి మీ జీవితాలను మెరుగుపరుచుకోవాలని కోరుతున్నాను. స్వామి శరణం. స్వామి శరణం. అదేవిధంగా ఈరోజు గురువు గారు ఇదేంటి చెప్పండి. స్వామి శరణం. బ్రహ్మర్షి పితామహ గారి జన్మదినం. సో ధ్యాన మిత్రులందరికీ మరి ధ్యాన వందనాలండి. మరి పత్రి సార్ జన్మదినం సందర్భంగా నవంబర్ 11 నాడు మనము అన్ని స్కూల్స్లలో ధ్యాన కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామండి. ఆ రోజు మరి పత్రి సార్కి మనం ఇచ్చేటువంటి ఒక బర్త్డే గిఫ్ట్ ఏంటంటే మరి అన్ని స్కూళ్ళకి వెళ్ళి కాలేజెస్కి వెళ్ళి విద్యార్థుల చేత ధ్యానం చేయించండి, అంతే సరిపోతుంది. సో అదే ఒక పెద్ద గిఫ్ట్ సార్కి ఇచ్చేటువంటిది. ధన్యవాదాలు సార్, ఈ యొక్క గొప్ప అవకాశం ఇచ్చినందుకు. ఆ రోజు కనుక మనం అందరం వెళ్ళి మరి ధ్యాన క్లాస్ నిర్వహిస్తే కనుక 1,00,000 మంది విద్యార్థులు ఆ రోజు ధ్యానం చేయగలుగుతారండి. ఇది ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ మరి మీ స్కూళ్ళలోకి మీ దగ్గరలో ఉన్న స్కూళ్ళకి వెళ్ళి మరి జస్ట్ మెడిటేషన్ చెప్పండి, సరిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్వామి శరణం. అదేవిధంగా మన గురువర్యులు మన స్పెషల్ ఉమెన్ సొసైటీస్ గురువారు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురువుగారు కూడా మనం అందరం కలిసి మన శాసనసభాపతి స్పీకర్ స్వామి గారి ద్వారా స్వామివారికి సన్మానం చేద్దాం. కాబట్టి దయచేసి మన బిర్బీ మాస్టర్లు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. రండి, అవి తీసుకోనండి. అవి
ఈరోజటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఆత్మస్వరూపులైనటువంటి ఆత్మబంధువులైనటువంటి మీ అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చి అమూల్యమైన గురువుగారు ఇచ్చినటువంటి ఆ 10 నిమిషాలు ధ్యానం చేశారు. ఇదే ధ్యానం మనం నిరంతరం ఎవరి వయసు ఎంతుందో అన్ని నిమిషాలు ధ్యానం చేస్తే ఫస్ట్ ఆరోగ్యం మనది బాగుపడుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి దయచేసి అందరం ధ్యానం చేద్దాం. ధ్యానం ద్వారా మన జీవితాలని ధన్యోస్మి చేసుకోవాలి. మీ అందరికీ కృతజ్ఞతలు చేస్తారు పేరు పేరున. ఈరోజు అందరూ కూడా ముందర భోజనశాల పెట్టాము. అందరూ కూడా ఆ భోజన అన్నప్రసాదం స్వీకరించి నిదానంగా కూర్చొని నిదానంగా తీసుకుని తిని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. స్వామి శరణం, స్వామి శరణం. మాస్టర్స్ అందరూ అలాగే సీట్లలో కూర్చోండి. ఇంకా 2 ఐటమ్స్ నృత్యాలు ఉన్నాయి, చిన్నపిల్లలు చేస్తున్నారు. ఇంకా 2 సాంగ్స్ ఉన్నాయి. దయచేసి అవి 2 కంప్లీట్ చేసుకొని భోజనం చేసుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ధన్యవాదాలు అన్న సార్, ధన్యవాదాలు. నేను బాధపడుతున్నా, మళ్ళీ మీకు ఏమైనా ఇబ్బంది అయితే ఉద్దేశంతో ఆగిరా. సాంశరణం. అందరూ కూర్చోవాలి దయచేసి. నిజామాబాద్ సిద్ధార్థ కళాక్షేత్రం జయలక్ష్మి మేడం గారి ఆధ్వర్యంలో అమ్మసాములు తీసుకొని మా చిన్నారి పిల్లలందరూ కూడా भो शंभो शिव शंभो स्वयंभो 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 गंगाधर शंकर करुणाकर मामव भवसागर तारक गंगाधर शंकर करुणाकर मामव भवसागर तारक भो शंभो शिव शंभो स्वयंभो भो शंभो शिव शंभो स्वयंभो
निर्गुण परब्रह्म स्वरूप गम गम भूत प्रपंचरहित निर्गुण परब्रह्म स्वरूप गम गम भूत प्रपंचरहित निर्गुण परब्रह्म स्वरूप गम गम भूत प्रपंचरहित निज गुह निहित निदान्त अनंत निज गुह निहित निदान्त अनंत आनंद अतिशय अक्षय लिंग निज गुह निहित नितांत अनंत आनंद अतिशय अक्षय लिंग शंभो शिव शंभो स्वयंभो शंभो शिव शंभो स्वयंभो धिमित धिमित धिमि धिमि किट किट तोम तोम तरि किट धिमित धिमित धिमि धिमि किट किट तोम तोम तरि किट तोम मतंग मुनिवर वंदित ईशा सर्व दिगंबर वेष्टित वेशा नित्य निरंजन नित्य नटेशा मतंग मुनिवर वंदित ईश सर्व दिगंबर वेष्टित वेश नित्य निरंजन नित्य नटेश ईश सवेश सर्वेश शंभो शिव शंभो स्वयंभो शंभो शिव शंभो स्वयंभो गंगाधर शंकर करुणाकरा मामव भवसागर तारक शंभो शिव शंभो स्वयंभो शंभो शिव शंभो स्वयंभो शिव शंभो स्वयंभो शिव शंभो स्वयंभो शिव शंभो स्वयंभो ధన్యోస్మి ధన్యోస్మి. ఇదే అదనుగా మన జానపద నృత్యం కూడా చూడవలసిందిగా కోరుతున్నాను. భూపతిరాజు గారు కూడా ఈ శ్వాస మీద ధ్యాస మీద ఒక గేయం, ఆ తదుపరి ఇంకొక నాట్యం చేసిన తర్వాత అన్నగారికి కొద్దిగా 5 నిమిషాల సమయం ఇవ్వాలని కోరుతున్నాను. జగద్గురువు బ్రహ్మర్షి పత్రిజీ అందించినటువంటి పాట, ఈ ధ్యాన పాట నా జీవితాన్ని మొత్తం మార్చినటువంటి పాట. ధ్యానము చేద్దామురో అన్నలారా, శ్వాసను వడుదామురో అన్నలారా, ధ్యానము చేద్దామురో అన్నలా, శ్వాసను వడుదామురో అన్నలారా, ధ్యానము అరే అన్నలారా అక్కలారా అమ్మలారా అయ్యలారా, ఆ పిల్లలార పెద్దలార ధనికులార పేదలార, ధ్యానము అరే ధ్యానము ధ్యానము చేద్దాము అన్నలార, శ్వాసను వడుదాము అన్నలా, ధ్యానము చేద్దాము పొద్దుగాల ధ్యానమంట పొద్దుగూకి ధ్యానమంట, పొద్దుగాల ధ్యానమంట పొద్దుగూకి ధ్యానమంట, అమావాస్య ధ్యానమంట పునమి పునమి ధ్యానమంట, ధ్యానము అరే ధ్యానము ధ్యానము చేద్దాము అన్నలార, శ్వాసను వడుదాము అన్నల, ధ్యానము చేద్దాము అన్నలార, శ్వాసను వడుదాము అన్నలా,
ధ్యానమంట గుడికాడ ధ్యానమంట బడికాడ ధ్యానమంట గుడికాడ ధ్యానమంట ఇంటికాడ ధ్యానమంట పొలము కాడ ధ్యానమంట ధ్యానము 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 చేద్దాము అన్నలార శ్వాసను వడుదాము అన్నలారా ధ్యానము చేద్దామురో అన్నలార శ్వాసను వడదామురో ఎండలోన ధ్యానమంట వానలోన ధ్యానమంట ఎండలోన ధ్యానమంట వానలోన ధ్యానమంట అడవిలోన ధ్యానమంట పిరమిడులోన ధ్యానమంట ధ్యానము 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 చేద్దాము అన్నలార శ్వాసను వడుదాము అన్నలారా ధ్యానము చేద్దామురో అన్నలార శ్వాసను వడదామురో కళ్ళు రెండు మూసి అన్న చేతులు రెండు కలిపి అన్న కళ్ళు రెండు మూసి అన్న చేతులు రెండు కలిపి అన్న కళ్ళు రెండు మూసి అన్న చేతులు రెండు కలిపి అన్న శ్వాస చింత శ్వాస చింత శ్వాస చింత ఉండాలి అన్నలా చింతలని మానాలి ధ్యానము చేద్దామురో అన్నలార శ్వాసను వడదామురో అన్నలార ధ్యానము చేద్దాము అన్నలా శ్వాసను పడుతాము అన్నలారా శ్వాసను చేద్దామురో అన్నలార శ్వాసను వడదామురో అన్నలార దేహమే బట్టంట ఆత్మయే మనమంట దేవుడే ముద్దంట ఆత్మనే మనమంట ఆత్మయే దైవమంట దైవమే ఆత్మ అంట మనమే దేవుళ్ళరు అన్నలార ధ్యానము చేద్దామురో అన్నలార శ్వాసను వడదామురో అన్నలార సూది మందు లేదంట గోలి మందు వద్దంట సూది మందు లేదంట గోలి మందు వద్దంట పైస ఖర్చు లేదంట డాక్టర్ అసలే వద్దంట మన శక్తే మన శక్తే మన శక్తి మనకంటారు అన్నలారు వేరే దారి లేదంటారు అన్నలా ధ్యానము చేద్దామురో అన్నలార శ్వాసను వడదామురో అన్నలార బ్రతుకంటే ఆటంట బ్రతుకంటే పాటంట బ్రతుకంటే ఆటంట బతుకంటే పాటంట బ్రతుకంటే నాట్యమంట బ్రతుకంటే నటకమంట వైరాగ్యం 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 వద్దంటారు అన్నలార వైభోగం మనదంటారు అన్నలార ధ్యానము చేద్దామురో అన్నలార శ్వాసను వడదామురో అన్నలార మాంసమంటే హింస అంట హింస అంటే పాపమంట మాంసమంటే హింస అంట హింస అంటే పాపమంట మాంసమంటే హింస అంట హింస అంటే పాపమంట పాపము 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 పీడాలి అన్నలార మాంసము మానాలి అన్నలార ధ్యానము చేద్దామురో అన్నలార శ్వాసను వడదామురో అన్నలార ఆత్మ యొక్క ఆత్మ అంట నోటిలోని మాట అంట ఆత్మ యొక్క ఆత్మ అంట నోటిలోని మాటలంట పనికి రాని మాటలంట వద్దు వద్దు వద్దంట పనికి రాని మాటలంట వద్దు వద్దు వద్దంట పనికి రాని మాటలంట వద్దు వద్దు వద్దంట మాట శుద్ధి మాట శుద్ధి మాట శుద్ధి ఉండాలి అన్నలార ఆత్మశుద్ధి కలగాలి అన్నలార ధ్యానము చేద్దామురో అన్నలార శ్వాసను వడదామురో అన్నలార మూడు పూటలు తింటే రోగి 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 అంట మూడు పూటలు తింటే రోగి రోగి రోగంట రెండు పూటలు తింటే భోగి భోగి భోగంట ఒక పూట ఒక పూట తింటే నువ్వు అన్నలార యోగి రాజు అవుతాడంటారు అన్నలార ధ్యానము చేద్దామురో అన్నలార శ్వాసను వడదామురో అన్నలార ధ్యానము చేద్దాము అన్నలారా ధ్యానము చేద్దామురో అన్నలార శ్వాసను వడదామురో అన్నలార బట్టి చెట్టు అంట కర్మ బట్టి ఫలితమంట చెట్టు అంట కర్మ బయటి పర్వమంట చెడు చేస్తే చెడు అంట మంచి చేస్తే మంచి అంట చేస్తే చెడు అంట మంచి చేస్తే మంచి అంట జ్ఞానం చేస్తే జ్ఞానం అంట జ్ఞానం వస్తే ముక్తి అంట ముక్తిని పెంచాలి అన్నలార శక్తిని పంచాలి అన్నలార ధ్యానము చేద్దామురో అన్నలార శ్వాసను వడదామురో అన్నలార ఇండియాలో ధ్యానమంట అమెరికాలో ధ్యానమంట ఇండియాలో ధ్యానమంట అమెరికాలో ధ్యానమంట రష్యాలో ధ్యానమంట చైనాలో ధ్యానమంట ఫ్రాన్సు వాడలో ధ్యానమంట ధ్యానము చేద్దాము
థ్యాంక్ యూ. జటాటవీగలజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలం విలంబితాం భుజంగతుంగమాలికామట్టమట్టమట్టమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు నః శివ శివం. జడాగటాః సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం. జటాభుజంగ పింగళ స్ఫురత్ఫనామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రళిప్త దిగ్వధూముఖే మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురే మనో వినోదమద్భుతం బిభర్తు భూత భర్తరీ. करालभालपट्टिकाधगद्धगद्धगज्वलद्धनञ्जयाहुतीकृत प्रचण्ड पञ्चसायके धराधरेन्द्रनन्दिनि कुचाग्रचित्तपत्रक प्रकल्पनैक शिल्पिनि त्रिलोचने ततिर्मम. नवीन मेघमण्डली निरुद्ध दुर्धर स्फुरत्कुहूनि शीथिनीतमः प्रबन्धबद्ध कन्दरः निलिम्ब निर्झरीधरस्तनोतु कृत्ति सिन्धुरः कलानिधान बन्धुरः श्रियं जगद्दुरन्धरः. सर्वमङ्गलाकलाकदम्बमञ्जरी रसप्रवाह माधुरि विजृम्भणा मधुव्रतं स्मरान्तकं पुरान्तकं भवान्तकं मखान्तकं गजान्तकान्धकान्तकं तमन्तकान्तकं भजे. जयत्वदभ्रविभ्रमभ्रमद्भुजङ्गमश्वस विनिग्रमक्रमस्फुरत्करालभालहव्यवाढ्यविद्धिविद्धिविद्वनं मृदङ्गतुङ्गमङ्गलध्वनिक्रम प्रवर्तित प्रचण्डताण्डवः शिव. इदं हि नित्यमेव मुक्तमुत्तमोत्तमं स्तवं पठन् स्मरन् ब्रुवन्नरो विशुद्धिमेति सन्ततं. हरे गुरौ सुभक्तिमाशु याति नान्यथा गतिं विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्तनं विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्तनं विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्तनम्. ॐ नमः शिवाय. చేసుకుని చూడరలోకం ఎదను పెంచి పంచుకో ఎంచకు లోపం. మనసు కన్ను చేసుకొని చూడరలోకం
ఎంచకు లోపం మనసు కన్ను చేసుకొని చూడర లోకం మనసనేది దీపం అది మనిషికి రూపం నీడే తోడు లేకుండా లేదుర దీపం మనసు కన్ను చేసుకొని చూడర లోకం అదిగో అతడే దక్షుడు శివద్వేష దీక్ష దక్షుడు ఏమి చూసి వలచావు శివుండి ఎందుకు వరించావు వల్లకాటి విభూమి గంగ వెర్రి గంతులవాడు చందమామ చిందులవాడు ఎగుడు దిగుడు కన్నులతోనే రగిలిపోవు రసికుడు వాడు ఏమి చూసి వలచావు శివుండి ఎందుకు వరించావు వల్లకాటి విభూమి పరుగెత్తి గంగా నింగి నేలలు ఏకధారగా పొంగా శివుడు చూసిన గంగ శివమెత్తిపోయే భవుడు చూసిన గంగ పడగెత్తి దూకే తన జటాజూటాలు విసిరినప్పుడు శివుడు పడతి గంగమ్మ పగబట్టి చూసింది రగిలి గౌరమ్మ సవతులిద్దరి మధ్య సరసుడా శివుడు సాగమిచ్చాడు సతికి తన తనువు సాంబ శివుడైపోయే ఆ సదా శివుడు అర్ధనారీశ్వరుడు ఆయా దేవుడు ఒకరినొకరు తెలుసుకుని ఒకరికొకరు మనసు అని తెలుసుకున్న సతీపతులు శివ పార్వతులు
తెలివి కలిగి మసలుకోండి మీ దంపతులు